సాధక మిత్రులు, ఆధ్యాత్మిత్రులు అందరికీ ఋషి పంచమి శుభ సందర్భంలో శుభాశీస్సులు. ఆధ్యాత్మిక మిత్రులారా, సనాతన వైదిక సంస్కృతిని ఆచరిస్తున్నటువంటి మనందరికీ కూడా ఈ ఋషి పంచమి చాలా పవిత్రమైనటువంటి పర్వదినం. ఈరోజు మనం ఋషితుల్యులైన మహాత్ములను గాని, సద్గురువులను కానీ దర్శించుకుని, మనం తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్లన్నిటినీ కూడా పరిహరించమని వేడుకొని, వారి ఆశీస్సులు తీసుకోవాలి. మనకి దగ్గరగా మనం గురువులకి దూరంగా ఉన్న సమయంలో కానీ, మనం ఋషితుల్యుడైన మహాత్ముని దర్శనం చేసుకునే ఆ సావకాశం కానీ లేకపోయినప్పుడు, సాయంత్రం పూట దేవాది దేవుడైనటువంటి సదాశివుని యొక్క ఆలయానికి వెళ్ళి, ఆ శివలింగమునకు ఎదురుగా నిలబడి, ఆయన్నే సద్గురువుగా భావించి, మేము తెలిసి తెలియక చేసేటటువంటి తప్పులన్నిటినీ పరిహరించమని నమస్కారం చేసుకుని, ఆ శివాలయానికి, ఆ శివునికి ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, ఆ అర్చక స్వామికి కొంత దక్షిణ సమర్పించి రావాల్సి ఉంటుంది. ఇది మనందరం కూడా చేయవలసినటువంటి ఇది. హరిః ఓం. అందరికీ కూడా ఋషి పంచమి శుభ సందర్భంలో సద్గురువులు, పరమ గురువులు అందరి యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ, హరిః ఓం తత్సత్. సర్వం సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.